నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీధర్ నల్లమోతు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, టెంపుల్స్‌కి రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారు. కొంతమంది సమయం, సందర్భాన్ని బట్టి వెళ్తూ ఉంటారు. యాహ్! ఇంకొంతమంది ఏంటంటే సంథింగ్ ఏదో స్పెషల్ ఉంది అంటే టెంపుల్‌కి వెళ్ళటం చేస్తూ ఉంటారు. టెంపుల్‌లో అసలేముంటుంది? టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత ఒక రిఫ్రెష్‌మెంట్ మనకి కనిపిస్తూ యాహ్! ఉంటుంది. ఒక ప్రశాంతమైన వైబ్ అనేది మనలో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అసలు టెంపుల్‌లో ఏం జరుగుతుంది? టెంపుల్ పరిసర ప్రాంతాలన్నీ ఇంత పాజిటివ్ వైబ్ ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మాధురి గారు 2 యాస్పెక్ట్స్ అండి. ఒకటొచ్చేటప్పటికి టెంపుల్‌కి వెళ్తున్నాము, దేవుడు ఉన్నాడు అని చెప్పేసనే నమ్మకం ఒకటి. సో, డెఫినెట్‌గా కూడా వీఆర్ కండిషన్డ్ బై గాడ్. చిన్నప్పటి నుంచి కూడా సో, దేవుడు ఉన్నాడు. దేవుడు హీ ఈజ్ ద సోర్స్, కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తాడు. సో, ఎలాంటి ప్రాబ్లమ్‌లు ఉన్నా కూడా దేవుడు ఒక ప్రొటెక్షన్ ఇస్తాడు అనుకున్నప్పుడు, సో, ప్రొటెక్షన్ గుడిలో వస్తుంది అనే దీంట్లో మనం టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా డెఫినెట్‌గా కూడా ప్లేస్‌బో ఎఫెక్ట్ పనిచేస్తుంది. హ్మ్. సరే హ్మ్. గాడ్ ఉన్నాడా లేదా అని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థింగ్స్. కానీ నేను అంటే మీరు చూడండి చిన్న ఎగ్జాంపుల్. నేను ఇంకో ఎగ్జాంపుల్‌తో పోలుస్తాను. చాలామందికి హెల్త్ ఇష్యూస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సెట్ అయిపోతాయి. అవును. అప్పటిదాకా డాక్టర్ దగ్గరికి ఎళ్ళక ముందు, ఎళ్ళాక డాక్టర్ ఏదో సంథింగ్ బేసిక్ మెడిసిన్స్ రాసిస్తాడు. హ్మ్. కానీ తగ్గిపోతాయి. హ్మ్. ఎందుకంటే ఆ నమ్మకం. సో, హ్మ్. నమ్మకం వలన ప్రశాంతత రావటం అనేది ఒక యాస్పెక్టు. సో, అందువలన చాలామంది ఏంటంటే, ఇది నా చేతిలో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా ప్రతి మనిషి ఏం చేస్తారంటే మాధురి గారు, ప్రతి వ్యక్తి కూడా నా లైఫు ఐ కెన్ హ్యాండిల్. ఒక ప్రాబ్లమ్ వచ్చింది. దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాను. సో, అని చెప్పేసి ప్రతి ఛాలెంజ్‌ని ఫైనాన్షియల్‌గా వచ్చినా, హెల్త్ పరంగా వచ్చినా, లేకపోతే సోషల్‌గా వచ్చినా కూడా సో, ఐ కెన్ హ్యాండిల్ అనే నమ్మకంతో ఉంటాడు. సో, ఎప్పుడైతే గనక అది అతని కంట్రోల్‌లో ఉండదో, ఎప్పుడైతే హ్మ్. కాంప్లికేటెడ్‌గా ఉంటుందో, సో, ఎక్స్టర్నల్ సోర్స్ కావాలి, ఎవరో సంథింగ్ సపోర్ట్ కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు గుడికెళ్తే గనక సో, నథింగ్ ఇక నా అహంతో నేను చేయగలిగింది ఏమీ లేదు. సో, ఐ కాంట్ హ్యాండిల్ అని చెప్పేసిన కండిషన్‌లో గుడికెళ్ళి దండం పెట్టుకుంటే ఒక మంచి సో, గాడ్ నుంచి మనకి సపోర్ట్ వస్తుంది, ప్రొటెక్షన్ వస్తుందని చెప్పేసి థాట్ ప్యాటర్న్ అనేది ఒకటి. హ్మ్. రెండో యాస్పెక్ట్ గుడికెళ్ళటానికి వాస్తవంగా గుడి అనే దాంట్లో ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. బికాజ్ అక్కడ రెగ్యులర్‌గా వేద మంత్రాలు పఠిస్తూ ఉంటారు. హ్మ్. శబ్దం అనేది ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్. సో అది ఏ శబ్దమైనా. హ్మ్. అది ఏ శబ్దమైనా పాజిటివ్ కాదు. శబ్దం అనేది ఆ శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకే. సో, ఈ మంత్రాలు ఏవైతే ఉంటాయో వేద మంత్రాలు వచ్చేటప్పటికే వాటి అక్షరాలు కూర్చే విధానం వచ్చేటప్పటికే పూర్తి పాజిటివ్ వైబ్ వచ్చేలా కూర్చబడి ఉంటుంది. సో, యాక్చువల్లీ అక్కడ పూజారులు పూజ చేసేటప్పుడు రెగ్యులర్‌గా ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవుడికి నైవేద్యం దగ్గర నుంచి రకరకాలు చేస్తూ ఉంటారు. అభిషేకాల దగ్గర నుంచి అన్నీ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, సమయాన్ని బేస్ చేసుకొని వీళ్ళు చేసే పూజలో ఆ శబ్దం అంతా ఆ గుడి గోడల్లో రెసొనేట్ అయ్యేసి ఎప్పుడూ ఓకే. కూడా మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉండే ప్రతి వస్తువు ఈ చైర్ కానీ, ఇది గానీ ఇదంతా ఎవ్రీథింగ్ అది ఆబ్జెక్టో దానికి జీవం లేదనుకుంటాం గానీ, ఇట్ క్యారీస్ ద ఎనర్జీ ప్యాటర్న్ ఆఫ్ దిస్ సరౌండింగ్ స్పేస్. ఓకే. సో, అక్కడ మంత్రాలు కూడా ఆ మంత్ర శబ్దం అనేది అక్కడ ఉండే గోడల్లో ఇంకుతుంది. ఆ స్పేస్‌లోకి ఎళ్ళిపోతుంది. రెండో థింగ్ గుడి అనేది ఫస్ట్ గుడి నిర్మాణం జరిగేటప్పుడు చూస్తే యంత్రం ప్రతిష్ఠిస్తారు. యంత్రం, దాని గురించే అడగబోతున్నాను. అసలు ఆ మంత్రం, తంత్రం, యంత్రం యంత్రం. 3 కూడా ఆహ్, గుడిలో పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పి మనకి గుడి స్టార్టింగ్ చేసేటప్పుడే హ్మ్. ఒక యంత్రాన్ని కానీ, తర్వాత దాన్ని తంత్రశక్తితో దాన్ని బంధించటం కానీ, యాహ్! ఆ తర్వాత దాన్ని మంత్రంతో శుద్ధి చేయటం. ఇవి మనం గుడి ప్యాటర్న్‌లు గుడి కట్టేటప్పుడు చూస్తాం. యాహ్! అసలు ఈ మంత్రం, తంత్రం, యంత్రం వెనకాతలున్న వైబ్ ఏంటి? అసలు ఆ 3 ఒక దగ్గర నిక్షిప్తం చేయటానికి కారణం ఏంటి? ఏమవుతుందంటే ఇప్పుడు యంత్రమే ఫస్ట్ తీసుకోండి. హ్మ్. ఒక ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ ఫలానా దగ్గర గుడి కట్టాలి అంటే ఫస్ట్ గమనించేదేంటంటే, పంచభూతాలు అక్కడ ప్రాపర్‌గా ఉంటున్నాయా? సూర్యుడు సరిగ్గా వస్తాడా? గాలి సరిగ్గా వీచే దిక్కులో ఉందా? హ్మ్. సో, ఇలా అన్ని ఎలిమెంట్స్‌ని చెక్ చేసి ఇది కరెక్ట్ ప్లేస్ గుడి కట్టడానికని డిసైడ్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఏవైతే ఉంటాయో అవి అలా కట్టబడ్డాయి.
అలా కాకుండా సరే నా ఖాళీ ప్లేస్ ఉంది కట్టుకున్నా అంటే కనుక అది టెంపుల్ అవుతుంది తప్పించి అది పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉండదు. యూనివర్స్ అనే దాన్ని తీసుకుందాం. యూనివర్స్ అంతా కూడా భూమి అని చెప్పేసనే దాంట్లో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా వీఆర్ ఎంజాయింగ్ ఇన్ ద ఇది ఎర్త్ మీద. ఎర్త్లో ద మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్స్ ఏదన్నా ఎనర్జీని క్యారీ చేసే ఉన్నాయి అంటే 5 ఎలిమెంట్స్. ఎస్, గాలి, నీరు. ఎగ్జాక్ట్లీ. సో గాలి తీసుకోండి చిన్న ఎగ్జాంపుల్. వేసవి కాలంలో గాలి ఎప్పుడు వస్తుంది? వేసవి కాలంలో హీట్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ని తీసుకొస్తుంది. అవును. చల్లదనం చలికాలంలో చల్లదనాన్ని క్యారీ చేస్తుంది. సో వర్షాకాలంలో వచ్చేటప్పుడు బ్రీజ్ని క్యారీ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ క్యారింగ్ సమ్ ఎనర్జీ సిగ్నేచర్. సో ఇలాగ ప్రతిదీ కూడా 5 ఎలిమెంట్స్ ఎనర్జీని క్యారీ చేస్తాయి. ఈ ఎలిమెంట్స్ కరెక్ట్గా ఉండేలాగా ఆ ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. చేసిన తర్వాత దాంట్లో వాస్తవంగా నవధాన్యాలు మీరు చూడండి, ఎప్పుడైనా కూడా లోపల యంత్రాన్ని పెట్టేటప్పుడు నవధాన్యాలని ప్లస్ ఇంకా కొన్ని ప్రక్రియలు చేసేసి ఇచ్చేసేసి పూర్తిగా కూడా ఎనర్జీ నిక్షిప్తమయ్యేలా కరెక్ట్ తిథి, కరెక్ట్ నక్షత్రం ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అక్కడ ప్రాణశక్తి, యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ అనేది పూర్తిగా వస్తుంది అని చెప్పేసి అనేది నిర్ధారించుకున్న తర్వాత యంత్రాన్ని పెడతారు. సో ఎనర్జీ మొత్తం వచ్చింది, ఓకే. ఈ ఎనర్జీ అనేది, ఈ టెంపుల్ అనేది సుదీర్ఘకాలం పాటు 100 ఏళ్ల పాటు ఉండటానికి కావాల్సిన ప్రొటెక్షన్ కావాలి. ఎందుకంటే ఆ ఎనర్జీ స్పేస్లోకి చాలామంది వస్తూ ఉంటారు. మంచి ఉద్దేశంతో వస్తారు, చెడు ఉద్దేశంతో వస్తూ ఉంటారు. సో మనం గతంలో చూస్తే కనుక ప్రీవియస్ రాజులు ఉండే కాలంలో వచ్చేటప్పటికి రకరకాల దాడులు జరుగుతూ ఉండేవి. సో వీళ్ళందరి నుంచి వీటన్నిటి నుంచి రక్షించాలి అంటే కనుక తంత్రం కావాలి. సో అందుకని తాంత్రిక శక్తితో పూర్తిగా ఎనర్జీని బంధించడం జరుగుతుంది. ఆ తర్వాత మంత్రంతో దానిని ఎప్పటికప్పుడు రీయాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 కలిసేసి గుడిలో ఉంటాయి కాబట్టి గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది పీపుల్కి. ఓకే. మెయిన్ ఏమవుతుందంటే ఇళ్లలో చాలామందికి ఏంటంటే ఇళ్లలో రకరకాల ఎనర్జీ కాన్షియస్నెస్లో ఉంటారు. ఉదాహరణకి భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఉంటాయి. సో పిల్లలకి లేకపోతే తల్లిదండ్రుల మధ్య ఇష్యూస్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, డబ్బు సంపాదన, సోషల్ ఇష్యూస్, ఇలా వీటన్నిటిలో కూడా వీ లూజ్ అవర్ ఎనర్జీ ప్యాటర్న్. సో లోయర్ చక్రాస్ మూలాధార నుంచి స్వాదిష్టాన మణిపూరక ఈ 3 ఎనర్జీ తగ్గినప్పుడు మనిషి ఒక రకమైన గందరగోళంలో కాన్ఫ్లిక్ట్లో ఉంటాడు. సో ఎప్పుడైతే ఇల్లు అనే స్పేస్లో హీ కాంట్ ఎంజాయ్ ద హైయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్ అనుకున్నప్పుడు ఈ స్పేస్ నుంచి ఇంకో కొత్త స్పేస్లోకి వెళ్తే, గుడి అనే స్పేస్లోకి వెళ్తే ఆటోమేటిక్ హీఈస్ గెటింగ్ ద పాజిటివ్ హై వైబ్. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళంగానే ఒక ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే ఈ స్పేస్ అంతా కూడా రోజువారీ మన థాట్ ప్యాటర్న్స్తో, మన ఎనర్జీ సిగ్నేచర్తో ఫిల్ అయ్యి ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళంగానే ఇంకో స్పేస్కి వెళ్ళంగానే అక్కడ ఉండే ఎనర్జీ ప్యాటర్న్ అనేది మనం ఉన్న ప్రజెంట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి అది హైగా అనిపిస్తుంది. ఓకే. కొంతమంది నిత్యం పూజ చేసే వాళ్ళ ఇంట్లో కూడా ఈ నెగిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంటుంది. శ్రీధర్ గారు, మీరు చెప్తున్నారు టెంపుల్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి పాజిటివ్ వైబ్ ఉన్నాయి, ఇలా చేస్తున్నారు కాబట్టి పాజిటివ్ వైబ్ ఉంది అని చెప్పి. కొంతమంది వాళ్ళ ఇంట్లో నిత్య దీపం, నిత్యారాధన అన్నీ ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటారు? ఏమవుతుందంటే ఈ క్రతువులు ఏదన్నా కానీ దీపం రూపంలో ఎనర్జీని ఆహ్వానించడము, ఎనర్జీ అక్కడ రావటం కానీ అదంతా కూడా ఒక 5% అనుకోండి. సో దీపము నైవేద్యం అన్నీ పెట్టడము లేదా పూజలు చేయడం ఇదంతా 5% ఎనర్జీ తీసుకొస్తే అక్కడ ఉండే వ్యక్తి వాళ్ళ ఇంటర్నల్గా స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు నెగిటివ్ మైండ్ సెట్లు ఉంటాయి. నాకు డబ్బులు రావట్లేదు అని చెప్పేసి అని, మిగతా వాళ్ళు సంపాదించుకుంటున్నారు సో నేను ఇది కావట్లేదని వాళ్ళు ఎప్పుడు సంకుచితంగా ఉంటే అది 95% ఎఫెక్ట్ ఉంటుంది. ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ. సో అందుకని ఏంటంటే భక్తి యోగాలు ఒక పెద్ద ప్రాబ్లం. అందరూ భక్తిని నమ్ముకుంటారు. సో భక్తి కన్నా కానీ ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ నమ్ముకోవాలి. ఓకే. దేవుడి కన్నా నువ్వు నమ్ముకో అంటున్నారు మీరు. దేవుడిగా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దేవుడు సపోర్ట్ చేస్తాడు. ఎప్పుడు సపోర్ట్ చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఓపెన్ మైండ్ సెట్తో ఉండి నేను బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటే యూనివర్సల్ లా ఒకటి ఉంటుంది. యూనివర్సల్ లా ఏంటంటే నువ్వు బాగుండు, మిగతా వాళ్ళు బాగుండాలి. సో ఆ పర్టికులర్ దీంట్లో ఇట్ ఎక్స్పాండ్స్ ద స్పేస్. సో దానికి భిన్నంగా నేను ఒక్కడనే బాగుండాలి అనే థాట్ ఉన్నా,
లేదా మిగతా వాళ్ళు ఏదో బాగున్నారు నేను బాగలేనని కుంచుకుపోయినా, సో యూఆర్ నాట్ ఇన్ అలైన్మెంట్ కదా. మ్మ్. సో అప్పుడేమవుతుంది, గాడ్ మీరు పూజలు చేసినా కూడా గాడ్ సపోర్ట్ చేయడం. ఓకే. సో పూజలు చేసి నాకేదో సంథింగ్ పుణ్యం వస్తుంది, అదృష్టం వస్తుందని చెప్పేసి అనుకుంటే అది వర్కౌట్ కాదు. ఓకే. ఏ మాత్రం రానే రాదు. ఎందుకంటే బికాజ్ యు ఆర్ నాట్ రేజింగ్ యువర్ వైబ్రేషన్, ఇంటర్నల్ వైబ్రేషన్. సో ఇంటర్నల్ వైబ్రేషన్ పెంచుకున్నప్పుడు మాత్రమే మనం ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అందరి యొక్క శ్రేయస్సును కాంక్షిస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా మీరు చేసే ఏ పూజలైనా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కూడా పాజిటివ్ వైబ్ని క్యారీ చేయాలి అంటే ఈ వైబ్ నీలో ఉండాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ.